these same people who talk about nepotism. So I think nepotism is जो encounter मेरे साथ నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారనేది కాదు, ఎంతమంది విలువైన వారు మనతో ఉన్నారనేది ముఖ్యం. వేల రంగురాళ్ళున్న ఒక ఆనిముత్యంతో సమానం కాదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మృణాల్ ఠాకూర్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. అలా కాకుండా అంతా అయిపోయాక ఎంత చక్కబెట్టుకోవాలనుకున్నా మొత్తం శూన్యంలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా ఇదే. సీతారామంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో గతేడాది బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ కొత్త మూవీస్ ని కూడా అనౌన్స్ చేస్తూ హిందీలో 3, తెలుగులో ఒక మూవీని చేస్తూ బిజీ అయింది. ఇక ఆ వెంటనే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మురుగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న ఒక మూవీ నుండి ఈమెను తొలగించేశారు. అందుకు తోడు మృణాల్ ప్రొడక్షన్ వారికి కండిషన్స్ ని పెట్టడం, అందుకు వారు అంగీకరించకపోవడంతో ఆల్రెడీ షూటింగ్ జరిగిన మూవీస్ తప్ప ఇప్పుడు ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఎలాగైనా తన గ్లామర్ ని చూపించి ఛాన్సులు పొందాలని తన సోషల్ మీడియాలో బికినీ పిక్స్ ని పోస్ట్ చేసిన మృణాల్కి ఫాలోవర్స్ పెరుగుతున్నారే తప్ప సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి ఇప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. అసలు మృణాల్ ఠాకూర్ సీరియల్ ఆర్టిస్ట్ నుండి సినిమా హీరోయిన్ గా ఎలా ఎదిగింది? మృణాల్ పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు? మృణాల్కి ఇప్పుడు ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ అలియాస్ మృణాల్. ఈమె 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని దూలంలో ఒక మరాఠీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఉదయ్ సింగ్ ఠాకూర్, తల్లి వందన. ఈమెకి లోచన్ అనే అక్క, దాహల్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ముంబై యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. మృణాల్ తన స్కూలింగ్ ని ముంబైలోని వసంత్ విహార్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మృణాల్ బాగా చదివి లాయర్ అవ్వాలనుకుంది. ఇదిలా ఉంటే మృణాల్ అక్కైన లోచన్ చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మేకప్ ఆర్టిస్ట్ గా 1 ఇయర్ కోర్సుని పూర్తి చేసి మరాఠీ సీరియల్స్, మూవీస్ లో మేకప్ అసిస్టెంట్ గా పనిచేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ హాలిడేస్ లో తన అక్కతో కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో అక్కడి అట్మాస్ఫియర్, కలర్ఫుల్ డ్రెస్సెస్, మేకప్ తనకి బాగా నచ్చి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదే విషయం ఇంట్లో చెప్పగా వారు కూడా ఒప్పుకోవడంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు యాక్టింగ్ లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక మృణాల్ ముంబైలోని కిషన్ చెల్లారం కాలేజీలో తన మాస్ మీడియా కోర్స్ ని చదివేటప్పుడు ఒక సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో తన డిగ్రీ పూర్తవ్వకుండానే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టింగ్ వైపు దృష్టి సారించింది. అలా ఆ సీరియల్ 2012లో స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అవ్వగా అంతలా ఆదరణ లభించక స్టార్ట్ అయిన 3 నెలలకే సీరియల్ ఆగిపోయింది. అలా ఆ తర్వాత హీరోయిన్ గా ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోవడం, మరోవైపు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తనకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వచ్చిన పాత్రల్ని చేస్తుండేది. అలా ఏక్ అర్జున్ అనే సీరియల్లో ఒక చిన్న పాత్రని చేసిన మృణాల్కి అందులో ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఏక్తా కపూర్ కుంకుమ భాగ్య అనే సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం ఆడిషన్ పెట్టిందని ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న మృణాల్ ఆడిషన్ లో పాల్గొనగా అప్పటికే యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న మృణాల్ కి ఏక్తా కపూర్ ఆ సీరియల్లో హీరోయిన్ చెల్లెల పాత్రకి సెలెక్ట్ చేసింది. అలా ఆ సీరియల్ టెలికాస్ట్ అయినప్పటి నుండి మంచి టీఆర్పీతో దూసుకుపోవడంతో అందులో యాక్ట్ చేసిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదే సమయంలో కుంకుమ భాగ్య సీరియల్లో తనతో యాక్ట్ చేసిన అర్జిత్ తనేజాతో మృణాల్కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా రోజులు గడిచే కొద్ది సీరియల్కి మంచి సక్సెస్ రావడంతో మృణాల్ తన రెమ్యూనరేషన్ ని పెంచాలని ప్రొడక్షన్ హౌస్ ని డిమాండ్ చేయడం మొదలెట్టింది. అందుకు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒప్పుకోకపోవడంతో మృణాల్ షూటింగ్ కి లేటుగా వెళ్లడం, ఫుడ్ విషయంలో గొడవలు చేయడంతో ఈమె బిహేవియర్ తో విసుగు చెందిన ప్రొడక్షన్ హౌస్ తనని ఆ సీరియల్ మధ్యలోనే తీసేసి తన పాత్రలో వేరే అమ్మాయిని రీప్లేస్ చేశారు. ఇదిలా ఉంటే మృణాల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అర్జిత్
మృణాల్ని పెళ్లి చేసుకోవాలని తనకి ప్రపోజ్ చేయగా అందుకు మృణాల్ ఇప్పుడే తాను పెళ్లికి రెడీగా లేదని, తానేంటో సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పడంతో అందుకు అర్జిత్ సీరియల్స్ లో కావాలంటే తాను రికమెండ్ చేసి ఛాన్స్ ఇప్పిస్తానని, సినిమాల్లో మాత్రం వద్దని, అక్కడ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని చెప్పిన మృణాల్ మాత్రం తన పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అర్జిత్ మాటల్ని పట్టించుకోకుండా మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. దీంతో అర్జిత్ మృణాల్తో బ్రేకప్ చేసుకుని విడిపోయాడు. ఇక ఇదిలా ఉంటే మృణాల్ మరాఠీ మూవీస్ లో ట్రై చేయగా మొదటిగా ఈమెకి హలో నందన్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీని 20 కోట్లతో నిర్మించగా మూవీ రిలీజ్ అయ్యి 50 లక్షలని కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. ఇక అలా చేసిన మొదటి మూవీయే ఫ్లాప్ అయిందని మృణాల్ మానసికంగా కృంగిపోతున్న సమయంలో ఒక మూవీ పార్టీలో అజయ్ దేవగన్ ని కలవగా అక్కడ వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా అజయ్ దేవగన్ ప్రొడ్యూస్ చేస్తూ మృణాల్ని హీరోయిన్ గా తీసుకొని మరాఠీలో విట్టిదండు అనే మూవీని చేయగా ఆ మూవీ 2014లో రిలీజ్ అయి మంచి హిట్ అయింది. దీంతో ఆ వెంటనే అజయ్ దేవగన్ ప్రొడ్యూసర్ గా మృణాల్ హీరోయిన్ గా సూరజ్జా అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో అజయ్ దేవగన్ కి మృణాల్ కి మధ్య మనస్పర్ధాలు రాగా అజయ్ మృణాల్ కి సపోర్ట్ చేయకపోవడంతో ఉన్నట్టుండి మృణాల్ కి మరాఠీ మూవీస్ లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో చేసేదేమీ లేక మళ్ళీ మృణాల్ స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయగా తనకి కొన్ని రియాలిటీ డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అలా నచ్ బలియే, సూపర్ జోడీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మధ్య మధ్యలో సౌభాగ్యలక్ష్మి, నాది అనే సీరియల్స్ లో గెస్ట్ రోల్స్ చేస్తూ బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ సీరియల్ యాక్టర్ అయిన కుశాల్ టండన్ ని ఒక షూట్ లో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా డేట్ చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వీరి రిలేషన్ ని అఫీషియల్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక ఆల్బమ్ సాంగ్ విషయంలో మృణాల్ టీ సిరీస్ అధినేత లేడీస్ మ్యాన్ అయిన భూషణ్ కుమార్ ని కలవగా వీరిద్దరికీ పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా లవ్ సోనియే మూవీలో మృణాల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా వీరిద్దరూ కలిసి పార్టీస్, ఫంక్షన్స్ అని తరచూ కనిపించడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అవుతూ వచ్చింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన కుశాల్ టండన్ మృణాల్తో బ్రేకప్ చేసుకుని తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అయినా అదంతా పట్టించుకొని మృణాల్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టగా లవ్ సోనియే మూవీ 2014లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన భూషణ్ కుమార్ ఆ వెంటనే మృణాల్ కి హృతిక్ రోషన్ పక్కన సూపర్ 30లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇప్పించాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మృణాల్ కి వెంటనే బాట్లా హౌస్, గో స్టోరీస్, తుఫాన్, ధమాకా, జెర్సీ అనే మూవీస్ ని చేసిన బాట్లా హౌస్ తప్ప మిగిలిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో మృణాల్ కి హిందీలో ఛాన్సులు పూర్తిగా తగ్గాయి. దీంతో సౌత్ మూవీస్ లో తన సత్తా చాటుకోవాలని ట్రై చేయగా డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం మూవీ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా మృణాల్ పిక్స్ ని చూసి తనని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా సీతారామం మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ ఓవర్ నైట్ లో సౌత్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ అలా వచ్చిన సక్సెస్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కొన్ని మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా చేస్తూ మరికొన్ని మూవీస్ లో గెస్ట్ రోల్లో నటించడంతో ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా పడిపోతూ వచ్చింది. ఇక ఆ మధ్యలో తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, కల్కి మూవీస్ లో చేసిన వాటిలో ఈమె అంతలా ఆకట్టుకోలేకపోయింది. ఇక అలా సీతారామం ముందు ఒక మూవీకి 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న మృణాల్ ఆ మూవీ తర్వాత ఏకంగా ₹1 కోటి డిమాండ్ చేస్తుండడంతో తనకి మార్కెట్ లేని కారణంగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆమెను మూవీస్ లో తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. దీంతో మృణాల్ తన సత్తా చాటుకోవాలని మళ్ళీ భూషణ్ కుమార్ తో ప్యాచప్ అయి కొన్ని ప్రాజెక్టులకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ సీరియల్ మరియు సినిమా రైటర్ అయిన శరత్ చంద్ర త్రిపాఠిని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ 1 year నుండి లివింగ్ టుగెదర్ లో ఉంటున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక అలా శరత్ చంద్ర పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ చేసేందుకు మృణాల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు మృణాల్ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 20 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక సైమా అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు మృణాల్ నటించిన సినిమా, సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వెలుగుతున్నందుకు దీపం మనకి కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకి కనిపిస్తాం. మానవత్వం కూడా దీపం లాంటిది. అది మనసులో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. ఇది ఫోక్స్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. థ్యాంక్ యూ.